అలెక్స్, ఎస్ సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఎవరు గర్ల్ ఫ్రెండ్ కావాలి సార్? నాకు సింగిల్గా ఉన్న గర్ల్ ఫ్రెండే కావాలి. ప్రజెంట్ సింగిల్గా ఉండాలా లేక పాస్ట్లో కూడా సింగిల్గా ఉండాలా సార్? పుట్టినప్పటి నుంచి సింగిల్గా ఉండాలి, ఫ్యూచర్లో కూడా నాతోనే ఉండాలిరా. ఈ రోజుల్లో హై స్కూల్ పిల్లలు కూడా సింగిల్గా ఉండట్లేదు సార్. ఫ్రెష్ గర్ల్ ఫ్రెండ్ దొరకడం కష్టం సార్. నాకు ఫ్రెష్ గర్ల్ ఫ్రెండ్ దొరకాలంటే ఏం చెయ్యాలిరా? దొరికిన అమ్మాయినే ఫ్రెష్ అనుకోవాలి సార్. తర్వాత అది ఫ్రెష్ కాదని తెలిస్తే తెలిసి తెలియనట్టు సర్దుకుపోవాలి సార్. ఏంట్రా అంత సింపుల్గా చెప్పేసావు? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎలా ఉండగలనరా దాంతో? అది తన దగ్గరే మీరు నేర్చుకోవాలి సార్. అంటే దానిలాగా ఎప్పుడు నటిస్తూ బతకాలా? మీరు నటించలేనంటే మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది సార్. ఆప్షన్ ఏంటో ముందే చెప్పొచ్చు కదరా. ఆ అమ్మాయి పాస్ట్ని మర్చిపోయి ఇప్పుడు మీతో ఎలా ఉందో అని చూస్తూ సర్దుకుపోవాలి సార్. దాని బదులు అమ్మాయిని వదిలేయడం బెస్ట్. పట్టుకున్నంత ఈజీ కాదు సార్ అమ్మాయిని వదిలించుకోవడం. పోనీ మనమే వదిలేసి పారిపోవచ్చా? మనం పారిపోయినా మన మనసు మాత్రం తన దగ్గరే ఉండిపోతుంది సార్. నాకు అదే ఉంటే దీని గురించి ఎందుకు ఆలోచిస్తానరా? అంటే మీకు మనసు లేదా సార్? అన్నీ అయిపోయాక బయటపడే మనసు నాలాంటి ఒరిజిన్స్ దగ్గర ఎలా ఉంటుందిరా? ఏమి అవ్వనోళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళకే వర్కౌట్ అవుతారు సార్. అంటే నాకు అన్నీ అయిపోయిన అమ్మాయి వర్కౌట్ అవుతుందా? కాదు సార్, మీకు కూడా అన్నీ అయిపోతే మీరు కోరుకున్న అమ్మాయి దొరికే ఛాన్స్ ఉంది సార్. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరకకపోతే? ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కాబట్టి అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు సార్. నాకు ఆ గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఈ గోళ వద్దు, వదిలేండి రా బాబు. మీరు అలా వదిలేయడం వల్లే ఇప్పటికీ ఇలా ఫ్రెష్గా ఉండిపోయారు సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? వచ్చిందంతా సర్దుకుపోవాలి సార్. తర్వాత సర్దుకుపోదామన్నా ఎవరు రారు సార్. A few years later. అలెక్స్, నాకు పెళ్ళం కావాలి. ఎవరు పెళ్ళం కావాలి సార్? నన్ను ఇంక చెడగొట్టదు, వదిలేరా బాబు. అలా అంటే కుదరదు సార్. మారుతున్న సమాజాన్ని బట్టి సర్దుకుపోవాలి సార్. దేవుడా, వచ్చే జనంలో మనిషిగా మాత్రం పుట్టించొద్దు స్వామి.